చాలా దూర ప్రాంతం నుంచి మరి చీరాల ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవజనులు సమూహరావు గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని వారు మనకి కొద్ది నిమిషాలు అందిస్తారు. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తా ఉన్నాం. శ్రద్ధ కలిగి దేవుని మాటలు మనం విందాం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామ పేరిట మీ అందరికీ వందనాలు. అలాగనే ఈ స్థలానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రభుదాసయ్య గారికి, అలాగే జీవరత్నమయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. నా తోటి జత పని వారైనటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకెంతో సన్నిహితులైనటువంటి దైవజనులైనటువంటి వారు ఇక్కడ ఉన్నారు. వారందరికంటే నేను ఏమాత్రమును మాట్లాడటంలో యోగ్యుణ్ణి కాదు. అయినా ప్రభు కృపను బట్టి దేవుడు ఈ సమయాన్ని మనకిచ్చినందుకు మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఈ స్థలమందు కూడుకోవటానికి గల కారణం ఏంటి అనేటువంటిది మనం పరిశీలన చేస్తే, ఒక క్రిస్మస్ వాతావరణంలో మనం ఉన్నాం. ఈ నెలంతా, డిసెంబర్ నెలంతా మనకి ఎక్కడ చూసినా వినబడేటువంటి మాట ఏంటంటే క్రిస్మస్ అనేటువంటి మాట వినబడుతూ ఉంటుంది. అయితే ఈ స్థలమందు ఈ పండుగలో ఉన్నటువంటి వారమైనటువంటి మనం ఎలా ఉండాలి? మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ అంటే ఇది ఎలాంటి వాతావరణం? సాధారణ క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుకను మనం గుర్తు చేసుకొని ఈ పండుగలను మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే క్రీస్తు పుట్టుక అనేటువంటిది అది ఎటువంటిది? ఆ సందర్భంలో ఉన్నటువంటి వారమైనటువంటి మనం ఎలా ఉండాలి? ఎందుకంటే జీవరత్నమయ్య గారు మా ప్రాంతానికి వచ్చాడంటే ఎంత సైలెంట్గా ఉంటే ఒప్పుకోడండి. ఏంటి మీరు ఎలవెలబోతున్నారు గలగల్లాడకుండా అంటాడు. నేను అనుకున్నాను మా ప్రాంతానికి వచ్చి మా విశ్వాసులందరినీ గలగల్లాడిస్తున్నాడు కదా, ఆ ప్రాంతంలో విశ్వాసులు ఇంకెంత గలగల్లాడతారని నేను అనుకున్నాను. కానీ నేను కూడా అదే మాట అనాల్సి వస్తుంది. మీరు కూడా వెలవెల్లాడిపోతున్నారు, గలగల్లాడట్లా. కాబట్టి ఇది మనం వెలవెల్లపోవలసినటువంటి సమయం కాదు. ఎందుకని ఈ మాట అంటూ ఉన్నానంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చూసుకుందాం. చూడండి, లోక సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యలేఖనాన్ని చూసుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తూ ఉండగా ఈ సమయంలో చదవబడిన వాక్యం అనేది, గ్రంథం అనేది అన్నది మేము కేవలం మాట్లాడేవారమే. నాకు ముందుగా మీరుండి వాక్యం ద్వారాగా నీ బిడవలతో మాట్లాడి వినగలిగే చెవులను, గ్రహించే మనసును దయచేసి నిద్రాత్మను దూరపరిచి మీరే తోడేండి సహాయం చేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ఏ సందర్భాన్ని గూర్చైతే ఈ క్రిస్మస్ అనేటువంటిది మనం జరుపుకుంటూ ఉన్నాము, ఆ క్రిస్మస్ సందర్భాన్ని గూర్చినటువంటి ఈ వాక్యలేఖనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము అని రాయబడి ఉంది. ఈరోజు మనం అందరం ఇలా కూడుకున్నామంటే దానికి కారణం 2000 సంవత్సరాల క్రితం వినబడినటువంటి ఒక వార్త. ఆ వార్త టీవీలలో వినబడినటువంటి వార్త కాదు, ఆ వార్త న్యూస్ పేపర్లో వినబడినటువంటి వార్త కాదు, ఆ వార్త రేడియోలో వినబడినటువంటి వార్త కాదు. ఈరోజు వార్త అనగానే మనకు గుర్తొచ్చేది ఇవి. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో మన యొక్క చేతిలో స్మార్ట్ ఫోన్లు కూడా వచ్చేసింది. కానీ 2000 సంవత్సరాల క్రితం వినబడినటువంటి ఒక వార్త, ఆ వార్త ఎక్కడి నుంచి వినబడింది అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు రాయబడుతుంది. అయితే ఆ దూత దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకుని వచ్చినటువంటి ఒక దూత నోట వినబడుతున్నటువంటి మాట అది. ఆ దూత
తెలియజేసేటువంటి ఆ యొక్క వార్త ఎటువంటి వార్త అనేటువంటిది మనం ఆలోచన చేస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడుతుంది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము అని చక్కగా రాయబడి ఉంది. నేను ఒక మాట మాట్లాడతాను. ఒక కుటుంబంలో ఒక కుమారుడు పుడితే అది ఎవరికి సంతోషం అండి? ఆ కుటుంబస్తులకు మాత్రమే అది సంతోషకరమైనటువంటి వార్త. ఒక రాజకీయ నాయకుడికి ఒక కుమారుడు పుడితే ఆ పార్టీకి సంబంధించిన వారికి మాత్రమే అది సంతోషకరమైనటువంటి వార్త. ఒక ప్రధానికి ఒక కుమారుడు పుడితే ఆ దేశానికి మాత్రమే అది సంతోషకరమైనటువంటి వార్త. ఇలాగా ఏదైనా ఒక వార్త ఉందంటే ఆ వార్తకు ఒక పరిమితి ఉన్నది. కానీ ఆ వార్త ప్రపంచానికి చెందిద్దా? ఆ వార్త ప్రపంచానికి ప్రతి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉంటా మీరు చూచెదరని వారితో చెప్పను. ఒక రాజకీయ నాయకుడికి ఒక కుమారుడు పుట్టినప్పుడు ఉదాహరణకు మనం మాట్లాడుకుందాం. రాజకీయ నాయకుడు కన్నటువంటి కుమారుడు ఒక మంచి పరుపు మీద పరుండి ఉంటే చూసేటువంటి వారు అందరూ ఆనందిస్తారు, అవునా కదా? కన్నటువంటి వారు కూడా ఆనందిస్తారు. అటువంటి రేంజ్ చూసేటువంటి వారు కానీ ఆ పుట్టిన బిడ్డకి కుమారుడు అంటే ఒక రాజకీయ నాయకుడికి పుట్టిన కుమారుడు ఆ పరుపుల మీద కాకుండా ఒక పశువుల తట్టులో పరుణ పెడితే కన్నా ఆ తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? పోనీ ఆ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ఆ పార్టీ వారికి సంతోషం ఉంటుందా? ఏమంటారు? మన నాయకుడికి పుట్టగా ఒక మంచి కుమారుడు పుడితే ఏంటి తొట్టిలో పడుకోబెట్టారు అని చెప్పి చూసేటువంటి వారికి సంతోషం ఉండదు, కన్నటి వారికి సంతోషం ఉండదు. ఎంత డబ్బు ఉంది, ఎంత పలుకుబడి ఉంది నాకు, నా కుమారుడు ఈ స్థితిలో ఉన్నాడు ఏంటి అనేటువంటి వారికి సంతోషం ఉండదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక అనేటువంటిది అలాగే మనకు కనబడుతూ ఉందండి. అయినా తలుచుకుంటే ఎంతో రాజభోగాల్ని అనుభవించేటువంటి కుటుంబంలో పుట్టగలడు. మనం చాలా మంది అనుకుంటూ ఉంటాం క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యమర్య గర్భాన్న పుట్టాడు, దేవుడు పుట్టాడు అని మనం అనుకుంటాం. కానీ దేవాది దేవుడే మనిషిగా కన్యమర్య గర్భాన జన్మించాడు అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. దేవుడు మనిషిగా రావటం అనేటువంటిది క్రిస్మస్ గాని మనిషి దేవుడిగా రాలేదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కన్యమర్య గర్భంలో జన్మించటం అనేటువంటిది అది ఆయన ఆప్షన్. ఈరోజు మన పుట్టుక అనేటువంటిది మన ఆప్షన్ కింద ఉండదండి. చాలా మంది గొప్పవారిని చూసి అనుకుంటూ ఉంటారు, అరే నేను అలాంటి కుటుంబంలో పుట్టుంటే ఎంత బాగుండేదో కదా అనుకుంటాం, అవునా కదా? ఎందుకని? పుట్టుక అనేటువంటిది మన చేతుల్లో లేదు. మనం అనుకుంటూ ఉంటాం నేను అలాంటి వారి కుటుంబంలో పుట్టుంటే బాగుండేది కదా. అంటే పుట్టుక అనేటువంటిది మన చేతుల్లో ఉంటే మనం ఏం చేస్తాం? గొప్ప గొప్ప ఇళ్లలో పుట్టలేదు మనం అనుకుంటాం, అలాగే పుట్టడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక అనేటువంటిది తన చేతిలో ఉన్నది. ఆయన ఎంతో గొప్ప కుటుంబాల్లో జన్మించగలడు, రాజ కుటుంబాల్లో జన్మించగలడు, ధనవంతుల కుటుంబాల్లో జన్మించగలడు. కానీ అటువంటి ఆప్షన్ తన చేతిలో ఉన్న, అలా పుట్టగలిగేటువంటి సామర్థ్యం తన చేతిలో ఉన్న, కానీ ఆయన ఒక కన్యమర్య గర్భాన ఏమీ లేనటువంటి ఆ స్థితిలో పుట్టడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది మనం పరిశీలన చేస్తే అతని పుట్టుకలోనే ఎంతో తగ్గింపు జీవితం అనేటువంటిది మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. రోజు ఆయన ఆ స్థితిలో జన్మించి అంత దరిద్రమైనటువంటి పరిస్థితిలో మనుషులకు కనబడటానికి, అంత దయనీయమైనటువంటి ఆ పరిస్థితులు కనబడటానికి గల కారణం ఏంటంటే ఈరోజు నీకు నాకున్నటువంటి దరిద్రాన్ని పోగొడటానికి ఆయన దరిద్రుడిగా జన్మించాడు. ఆయన ఏమీ లేనివాడు కాదు, కానీ ఏమీ లేనివాడుగా, కనీసం తల దాచుకోవటానికి స్థలం లేక పశువులు ఉండేటువంటి ఆ యొక్క సత్రములోని ఆయనకి జననం ఇచ్చిందండి. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఒక స్త్రీ ఒక బిడ్డకి జననం ప్రసవించాలి అంటే మనం మంత్రసానులను చూస్తూ ఉంటాం, డాక్టర్లను చూస్తూ ఉంటాం.
ఒక్క మాటలో చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించేటప్పుడు మంత్రసానులు కూడా, మంత్రసానులు లేకపోతే ఆ జనం ఎంత కష్టంగా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. ఒక తల్లి నలిగిపోతుంది, బిడ్డ నలిగిపోతారు. ఆయన పుట్టుక అనేటువంటిది ఆయన చేతిలో ఉన్నా సరే దాన్ని ఎంత కష్టంగా ఆయన ఎంచుకున్నాడో మనం ఆలోచన చేయండి. అంటే ఇది ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి వార్తే, కానీ ఆయన పుట్టినటువంటి కుటుంబంలో ఆ సంతోషం ఉన్నదా? కనీసం జన్మించేటువంటి ఆయనకి ఆ జన్మించేటువంటి సుఖం ఉన్నదా అంటే లేదండి. ఆ సంతోషాన్ని మన గుండెల్లో నింపటానికి, ఆ సంతోషాన్ని మనము చూడటానికి ఆయన కష్టాన్ని అనుభవించాడు. ఇంకో మాట మనం జాగ్రత్త పరిశీలన చేస్తే దేవుని దూత చెప్పుచున్నటువంటి మాట, ఒక శిశువు పుట్టుగుడ్డలతో చుట్టబడి ఉన్నట. పుట్టుగుడ్డలు అనేటువంటివి పుట్టినటువంటి గొర్రె పిల్లలకు చూడతారండి. ఆ చర్మం పాడైపోకుండా ఇదవకుండా అటువంటి పుట్టుగుడ్డలతో ఆయన చుట్టి పడుకోబెడతానికి సరైనటువంటి మంచం కూడా లేక అక్కడే ఒక పశువుల తొట్టి ఉంటే ఆ తొట్టిలో పడుకోబెట్టారు. ఈరోజు ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు కూడా వారి కన్నటువంటి బిడ్డలు కనీసం సరైన నేలపైన పడుకోబెట్టాలని చూస్తారు. కానీ ఆయన పడుకోబెడటానికి సరైన నేల కూడా లేక ఒక పశువుల తొట్టులో ఆయన పొరంలో పెట్టారు. ఎంత దయనీయమో చూడండి. ఎందుకు ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితి? ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు వారి పుట్టుక అనేటువంటిది ప్రపంచ మానవాళికి సంతోషాన్ని కలిగించేటువంటి వార్త అయితే, ఆ స్త్రీ ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ గర్భాన్న ధరించినటువంటి ఆ కన్య మరియ ఆయనను కనటానికి ఎంత అవమానాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. ఒక కన్యక వివాహం కాకుండా గర్భం ధరిస్తే లోకంలో ఉన్నటువంటి వారు ఎన్ని మాటలు అంటారో మనందరికీ తెలిసిన విషయం. అటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ. ఆమె యేసేపుకు ప్రదానం చేయబడిన ఆ సందర్భంలో గర్భం ధరిస్తే అతని భర్త అది గమనించి, ఈమె నేను కూడుకోలేదు కదా, ఈమె ఎలా గర్భం ధరించిందని చెప్పి సందేహపడ్డాడు. కానీ అక్కడ వాక్యం రాయబడినటువంటి మాట ఏంటంటే, అతడు నీతిమంతుడు గనుక ఆమెను అవమానపరచనల్లక. అంటే ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి నీతిమంతుడు కాకపోతే పరిస్థితి ఏంటి? 10 మందిలో తీసుకుని వచ్చి నిలవబెట్టి, ఆ దినాల్లో ఒక చట్టం ఉండేదండి. ప్రదానం చేయబడినప్పుడు 10 వెండి నాణ్యాలు తీసుకుని వచ్చి ఒక స్త్రీకి ఇచ్చేవారు. స్త్రీకి ఇచ్చినప్పుడు ఆ స్త్రీ బాధ్యత ఏంటంటే వివాహం వరకు ఆ 10 వెండి నాణ్యాలను కాపాడుకోవాలి. ఆ 10 వెండి నాణ్యాలను ఒక్కటి కోల్పోయినా అది ఏ కారణం చేత కోల్పోయిందో సమాధానం చెప్పాలి. కోల్పోవటం అంటే ఏంటంటే ఆ 10 వెండి నాణ్యాలలో ఈ వివాహం అయ్యేంత వరకు ఆ స్త్రీ గనక ఏదైనా తప్పు చేస్తే ఒక్కో తప్పుకి ఒక్క వెండి నాణ్యాన్ని తీసేస్తారు. అది ఆ దినాల్లో సాంప్రదాయం. ఆ తప్పు ఈ విధంగా కనబడినప్పుడు ఆ వివాహం చేసుకోబోయేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఏ కారణం చేత నువ్వు ఇది పోగొట్టుకున్నావు అని చెప్పి నలుగురిలోకి తీసుకుని వెళ్ళి అల్లరి చేసి ఆ స్త్రీ నుంచి ఆ తెగదెంపులు అనేటువంటివి చేసుకుంటారు. కానీ ఇక్కడ యేసేపు ఆ గర్భం ధరించేటువంటి కన్య మరియను చూశాడు. ఈమె మొత్తానికి ఏదో తప్పు చేసి గర్భం ధరించిందని చెప్పి అతడు అనుకున్నాడు. కానీ అతడు నీతిమంతుడు గనక ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా విడనాడాలని అనుకుంటే దేవుని దూత వచ్చి అతనితో మాట్లాడుతూ, దేవుని దూత వచ్చి అతనితో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, యేసేపు ఆమె ఏ తప్పు చేసినటువంటి స్త్రీ కాదు, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొని ఉన్నది, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించిందని చెప్పినప్పుడు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితితో చూడండి. కట్టుకోబోయేటువంటి భర్తే అవమానించేటువంటి పరిస్థితి ఆమె యేసుక్రీస్తు ప్రభువాన్ని గర్భాన్న మోసేటువంటి సందర్భంలో రావటం మనం చూస్తున్నాం. కానీ దేవుని దూత మాటకు లోబడి ఆ గర్భానికి నేనే కారుకుండని చెప్పి జనుల్లో ఆమె అల్లరి పాలవకుండా ఉండుటకు తనతో పాటు ఉంటూ, తనతో పాటు సహకారిగా ఉంటూ ఆమె ప్రసవించేంత వరకు
ఆమెకు తోడుగా నీడగా ఉన్నాడు. ఆఖరికి ఆమె ప్రసవించేటువంటి సమయంలో పురుడుపోయటానికి మంత్రసానులు కూడా లేక ఎంత ఇబ్బందులు పడ్డదో చూడండి. ఈ రోజు మనం సంతోషిస్తూ ఉన్నామంటే కారణం ఏంటంటే ఆయన కష్టాన్ని అనుభవించాడు మన కోసం. ఆయన పుట్టుక 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించేటువంటి ఆయన జననం ప్రపంచ మానవాళిని మార్చగలిగింది. ఈ లోకమంతటికి ఏదైనా సంతోషకరమైనటువంటి వార్త ఉన్నదా అంటే అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనం తప్ప మరొకటి లేదు. ఇంకా మనం చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించాడు, భూమిపైన 33.5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన ఏ విధంగా మరణించాడో మనందరికీ తెలుసు. కానీ జన్మించిన నాటి నుంచి క్రిస్మస్ అనేటువంటిది జరిగిందంటే లేదు. మరి ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన 300 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ జరిగింది. అది కూడా ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది మనం ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం అండి. యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి పైన లేకుండా చేయాలని చెప్పి ఏ ప్రభుత్వం అయితే కంకణం కట్టుకొని ఆయన్ని చంపటానికి అన్ని విధాలుగా ముందుకు వెళ్ళిందో అదే ప్రభుత్వం, అదే రోమా ప్రభుత్వంలో నుంచి 300 సంవత్సరాల తర్వాత క్రిస్మస్ పండుగ అనేటువంటిది ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఈ భూమి పైన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరు వినబడకూడదని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన శిష్యులను కూడా వెంటాడుతున్నటువంటి అదే ప్రభుత్వం 300 సంవత్సరాల తర్వాత క్రీస్తుని ఎరిగి క్రీస్తుని నమ్ముకొని అదే ప్రభుత్వం ప్రపంచానికి క్రిస్మస్ అనేటువంటిది పరిచయం చేసింది. దేవునికి స్తోత్రం. రోజు ప్రజలందరికీ ఇది సంతోషకరమైనటువంటి వార్తగా మార్చబడిందంటే ఆయన చంపినటువంటి అదే ప్రజల్లో నుంచి మరలా ఇదే క్రిస్మస్ వాతావరణాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు. కాన్స్టాంటినోపుల్ అనేటువంటి చక్రవర్తి ప్రపంచమంతా అనేక దేవతలకు పండుగలు జరుగుతూ ఉన్నాయి. మన దేవుడు నిజమైనటువంటి వాడు. మన దేవుడికి పండుగ జరగకపోవటం ఏంటి? గొప్ప వారికి పండుగలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అనేక రకాల దేవుడికి పండుగలు జరుగుతూ ఉన్నాయి. మరి మన దేవుడికి ఎందుకు పండుగ జరగకూడదని చెప్పి ఆయన నిర్ణయం తీసుకొని 24-25 టయాల్లో మిత్ర శాతని అనేటువంటి దేవతలకు పండుగ జరిగేటువంటి ఆ యొక్క టయాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము అనేటువంటిది ప్రజలందరూ గుర్తు చేసుకొని ఆయన ఆరాధించాలని చెప్పి కంకణం కట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి బిషప్లందరినీ పోగు చేసి ఒక చోట మీరేం చేస్తారో తెలియదు. అన్ని దేవతలకి అన్ని దేవునికి గొప్ప వారికి పండుగలు జరుగుతున్నాయి. మన దేవుడికి కూడా ప్రపంచం అంతా సంతోషం కలిగే విధంగా పండుగ జరగాలి. దాన్ని ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి నిర్ణయం తీసుకుని సుమారు 318 మంది బిషప్లు కలిసి మన దేశం నుంచి కూడా బిషప్లు వెళ్ళి వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఫలానా దినమందు మన క్రిస్మస్ అని నిర్ణయించుకునేవారు. ఆ రోజు క్రిస్మస్ ను ప్రారంభించారు. మొదట్లో 21వ తారీఖున క్రిస్మస్ జరిగేది, అలాగే 25కి మార్చారు. అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ క్రిస్మస్ నేటి వరకు కూడా కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఈ క్రిస్మస్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట అని అర్థం. వారి పండుగను జరపడానికి ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ పండుగ పేరుతో క్రీస్తును మనం ఆరాధించాలి. ఆ రోజు దేవతలు కూడా ఆయన యొక్క పుట్టుకున్న జన్మదినాన్ని చూసి ఆయన ఆరాధించిన సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన జనులకు భూమి మీద సమాధానం కలుగును అని చెప్పి ప్రతిగానాలు చేస్తూ దేవుని ఆరాధించేటువంటి సందర్భం పరలోక సైన్య సమూహం అక్కడ వచ్చినటువంటి సందర్భం మనకి కనబడుతుంది. 13వ వచనం మనకు కనబడుతుంది. అక్కడ వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దేవతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేశాను. ప్రభునందు ప్రియమైన వారు, ఆయన జన్మించినప్పుడు ఒక మనిషి కూడా అక్కడ లేకపోవచ్చేమో కానీ ఆయన జన్మించిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి సైన్యం అక్కడ దేవునికి స్తోత్రాలు చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఆయన పుట్టుక అనేటువంటిది ప్రపంచ మానవాళికి సంతోషకరమైనటువంటి శుభవార్తగా దేవుని దూత తెలియజేసింది. అలాగే ఆయన స్తుతించడానికి అక్కడ పరలోక సైన్య సమూహమే వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో కూడా ఈ క్రిస్మస్ అనేటువంటిది క్రీస్తును ఆరాధించేటువంటి ఒక గొప్ప పండుగగా ఉండాలి.
క్రీస్తును ఆరాధించేటువంటి వారమైనటువంటి మనం సంతోషంతో ఆయన ఆరాధించేటువంటి వారుగా ఉండాలి, కానీ నీరసంతో ఏదో కోల్పోయిన వారిలాగా మనం ఇక్కడ ఉండటానికి వీలు లేదండి. చాలా గొప్ప గొప్ప దైవజనులు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. వారంతా ఖర్చును కూడా ఆలోచన చేయకుండా ఈ స్థలానికి దైవజనులందరినీ ఆహ్వానించి ఈ విధంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి సంతోషం ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పంచాలి అనేటువంటి ఆలోచనతో వారు ఏర్పాటు చేశారు. ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా ఈ క్రిస్మస్ వాతావరణంలో ఇది వారికి సంబంధించినది, వీరికి సంబంధించినది అని మనం అనుకోవటానికి వీలు లేకుండా ఇది ప్రజలందరికీ సంబంధించినటువంటి ఒక శుభవర్తమానం అనేటువంటిది మనం గుర్తెరిగి ఇది మనందరికి సంబంధించినటువంటి ఒక మంచి పండుగ వాతావరణం అని, మన కుటుంబాల్లో జరుపుకోవలసినటువంటి పండుగ వాతావరణం అని, మన సంఘాల్లో జరుపుకోవాల్సినటువంటి పండుగ వాతావరణం అని, మన గ్రామాల్లో జరుపుకోవాల్సినటువంటి పండుగ వాతావరణం అని మనం గుర్తెరిగి ఈ క్రిస్మస్ దినాల్లో మనమందరము సంతోషంగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుని దూత తెలియజేస్తూ ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. సంతోషం వేరు, మహా సంతోషం వేరు. మహా సంతోషం అంటే పట్టరానంత సంతోషం, మహా సంతోషం అంటే పట్టరానంత సంతోషం. కారణం ఏంటంటే ఈరోజు లోకంలో నశించిపోతున్నటువంటి నిన్ను నన్ను బతికి రక్షించడానికి ఆయన పుట్టాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవుని దూత తెలియజేస్తుంది. ఎందుకు సంతోషం అంటే నశించిపోతున్నటువంటి నిన్ను రక్షించడానికి ఆయన పుట్టాడు. ఈ భూమి పైన ఏ మనిషి నిన్ను కాపాడలేడు, ఏ మనిషి నిన్ను రక్షించలేడు. పాపం నుంచి నిన్ను రక్షించడానికి కాపాడటానికి ఆయన ఈ భూమి పైకి వచ్చాడు. దేవుని కాపుదాలకి మనిషి కాపుదాలకి చాలా తేడా ఉంది. బైబిల్ గ్రంథంలో ఆ కాపుదాల గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు ఉంటాయి. కాబట్టి దేవుని కాపుదాలను కోల్పోయినటువంటి మనుషులు ఈ లోకంలో ఎన్నో విధాలుగా నశించిపోతే ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ పరిస్థితిని చూసినటువంటి ఆయన మరలా తిరిగి నిన్ను వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. అలాగే 2000 సంవత్సరాల క్రితం వినబడినటువంటి ఆ వార్త ప్రపంచంలోనికి వచ్చి ప్రపంచంలోని ఆ వార్త అనేక నలుగురికి వ్యాపించి రోజు ఎంత సంతోషకరమైనటువంటి శుభవర్తమానంగా వినబడుతుందంటే అది ఎంత గొప్ప సువర్తమానం అని ఆలోచించే. అది సువర్తమానము, గొప్ప సువర్తమానం అని తెలియచేయడానికి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ వాతావరణమే దానికి నిదర్శనం. మీరు పరిశీలన చేయండి, ఎన్నో పండుగలు జరుగుతాయి, ఆ ప్రాంతాలకి ఆ దేశాలకి పరిమితం అయిపోతాయి. కానీ ఈ రోజు క్రిస్మస్ వాతావరణం చూడండి, ప్రపంచం అంతా వినబడుతుంది. అందుకే దేవుని దూత ఇది ప్రజలందరికీ కలగబోవు అంటే జరగబోయేదాన్ని దేవుని దూత ముందుగానే తెలియజేస్తుంది. యేసు పుట్టుక అనేటువంటిది ఇది ఈ బెత్లెహేములోనే వినబడుతుందని మీరు అనుకుంటారేమో, కానీ ఇది ప్రజలందరికీ కలగబోయే సంతోషము యేసు పుట్టుక అని చెప్పి దేవుని దూత ముందుగానే తెలియజేస్తుంది. వాస్తవానికి ఆయన పుట్టినప్పుడు ఎవరు లేరు అక్కడ, ఆయన పురుడు పోయేటకు కూడా. కానీ ఈ రోజు ఆయన పుట్టుకుని ప్రపంచం అంతా చెప్పుకుంటుంది, ఆయన పుట్టుకుని వచ్చి ప్రపంచం అంతా మాట్లాడుతుందంటే దానికి కారణం ఏంటంటే ఇది అందరికి సంబంధించింది. ఆ విధంగా మనము కూడా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ సంతోషమైనటువంటి వాతావరణంలో మనము కూడా ఆయన ఆరాధించాలని చెప్పి ఆశిస్తూ కొద్ది వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.